إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى فاذكروني أذكركم قال رسول الله صلى الله عليه وسلم يقول الله تعالى وأنا معه إذا ذكرني فإن ذكرني في نفسه ذكرته في نفسي وإن ذكرني في ملأ ذكرته في ملأ خير رواه بخاري ما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة كل بدعة ضلالة وكل ضلالة في النار يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما. ప్రశంసలు పొగడ్తలు గౌరవము గొప్పతనము ఘనత పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేర్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశారుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలో ఉత్తమమైనటువంటి స్థానం మకాం మహమూదుకు అర్హుడైనటువంటి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, అనుగ్రహాలు, శాంతి కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ఖురాన్ మరియు సున్నతును ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో విశ్వసించి విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా శరీరపరమైన జీవితాన్ని జీవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి సహబాయ్ కిరామ్ అందరూ, మరియు సహబాయ్ కిరామ్ విశ్వాసాలను, ఆరాధనలను, సదాచరణలను, శరీరపరమైన జీవితాన్ని జీవించినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి సలఫు సాలిహీన్ వారందరూ ఇవాళకి ఎవరైతే ఈ ప్రపంచంలో జీవించి లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి సమాధి జీవితాన్ని స్వర్గవనాలు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరికైనా ఒకవేళ సమాధిలో శిక్షలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, కరుణ, అనుగ్రహం ఆయన వారిని క్షమించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ఎవరైతే ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి విద్యార్థులు మరియు మనలాంటి సాధారణ ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫు సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు మరియు శరీరపరమైన జీవితాన్ని జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, కరుణ, అనుగ్రహం మనం ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారి పుస్తకం అల్ వాఅబిల్ అస్సయ్యిబ్ వరఫీ అల్ కలీమ్ అత్తయ్యిబ్ ఈ పుస్తకంలో నుంచి అధ్యాయం 9 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి గత వారం దాదాపుగా 11 ప్రయోజనాలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రయోజనాలు దాదాపుగా 100 కంటే ఎక్కువ ఉన్నాయి. మనం అన్ని మాట్లాడుకోలేం. ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం.
కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం అంటే ఈ పుస్తకంలోని పూర్తి జ్ఞానాన్ని ఎవరైతే నేర్చుకోవడం జరుగుతుందో, దాదాపుగా 14 అధ్యాయాలు మరియు 44 మూల విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీటి మీద ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించి ఆచరణ చేయడం జరుగుతుందో అటువంటి వారు ఈ అల్లాహ్ తాలా స్మరణ చేసేటటువంటి వారుగా పరిగణించడం జరుగుతుంది. అందులో విశ్వాసాలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, సదాచరణలు ఉన్నాయి. అందులో నమాజు, ఉపవాసము, దాన ధర్మాలు, అన్ని రకాల విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. 12వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, ఎవరైతే అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేసేటటువంటి వ్యక్తి, ఆ అల్లాహ్ తాలా స్మరణ అతనిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యానికి చేర్చుతుంది. ఇక్కడ అల్లాహ్ తాలా యొక్క సామీప్యానికి చేర్చడము అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మారిఫత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతులో తెలిపినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అతను పరిపూర్ణంగా ఏ విధంగా అయితే అల్లాహ్ తాలా ఉద్దేశంతో, రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారి యొక్క ఉద్దేశంతో అర్థం చేసుకోవడం జరుగుతుందో మరియు దాన్ని అదే విధంగా ఆచరణ చేయడం జరుగుతుందో, మాట్లాడడం జరుగుతుందో, ఇటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యాన్ని పొందినటువంటి వారు అవుతారు. కాబట్టి అల్లాహ్ తాలా యొక్క సామీప్యం పొందడం అంటే ఈ ప్రపంచంలో ఈ విధమైనటువంటి జ్ఞానం పొంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారికి తోడుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలోని శైతానులు మానవుల్లో నుంచి అయినా సరే, జిన్నుల్లో నుంచి అయినా సరే, ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కానీ, ఏ విధమైనటువంటి హాని కలిగించేటటువంటి జంతువులు కానీ ఏదైనా సరే ఆ వ్యక్తికి ఎటువంటి నష్టాన్ని కలిగించలేవు. అతని యొక్క ఆ శరీరపరమైన జీవితానికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగవు. దీన్నే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సామీప్యముగా ఉండడం అనడం జరిగింది. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంత సామీప్యముగా ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ వలన అల్లాహ్ తాలా యొక్క సామీప్యం లభిస్తుంది. మరియు అల్లాహ్ తాలా యొక్క సామీప్యం వలన ఇస్లాం ధర్మంలో స్థిరంగా జీవితం కూడా జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అంతే దూరం కూడా కావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా దూరం అయ్యేటటువంటి వారు ఆ స్మరణ అనేటటువంటి దాన్ని సరిగ్గా అంటే విశ్వసించడం, నేర్చుకోవడం, చదువుకోవడం, తెలుసుకోవడం, దాని జ్ఞానం పొందలేకపోవడం, ఈ విధమైన కారణాల వలన అటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దూరంగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే 13వ అంశంలో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది ఏదైతే ఈ జ్ఞానం మన మీద విధిగా ఉంది, మనం నేర్చుకోవాలి. అల్లాహ్ తాలా హిదాయత్ ప్రసాదిస్తాడు హృదయాల కంటే. ఈ విధి జ్ఞానం ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వారి హృదయాలకు అల్లాహ్ తాలా హిదాయత్ను ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి ఆ జ్ఞానాన్ని అల్లాహ్ తాలా అవతరించజేసిన ఉద్దేశం మేరకు దాన్ని గ్రహించేటటువంటి గొప్ప జ్ఞాన ద్వారాన్ని తెరవడం జరుగుతుంది. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానాన్ని గ్రహించేటటువంటి గొప్ప ద్వారాన్ని తెరవడం జరుగుతుందో అటువంటి వ్యక్తి జ్ఞానంలో పరిపూర్ణంగా ఈ ప్రపంచంలో ఏదైతే సదాచరణలు చేసేటటువంటివి మరియు సదాచరణలు చేసేవారు, దురాచరణలు చేసేటటువంటివి మరియు దురాచరణలు చేసేవారు, వీరందరినీ బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సదాచరణలు చేసే వారితో స్నేహంగా ఉండడం జరుగుతుంది. దురాచరణలు చేసేటటువంటి వారితో దూరం దానంతటా అదే పెరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దురాచరణలు చేసేటటువంటి వారు సదాచరణలు చేసేటటువంటి వారితో కలవలేరు. కాబట్టి ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం అది ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన మాత్రమే ఆ వ్యక్తిలోకి చేరుతుంది. కాబట్టి ప్రపంచంలో కూడా అందరూ ఒకే బేస్మెంట్ మీద ఉండలేరు. చాలా మంది దగ్గర అవుతారు, చాలా మందికి దూరం అవుతారు. దీనికి కారణం ఏంటంటే జ్ఞానం. జ్ఞానవంతులందరూ కూడా ఒక దగ్గర ఉంటారు, జ్ఞానం లేని వారంతా కూడా ఒక దగ్గర ఉంటారు. 14వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ అనేటటువంటిది అతని హృదయంలో ఎప్పుడైతే నాటుకొని పోవడం వలన అతడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత సామీప్యంలో ఉండడం వలన అటువంటి వారి స్థాయి ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడేటటువంటి వారిలో ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడేటటువంటి వారిలో ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం.
కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడేటటువంటి వారిలో ఉంటారో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధంగా జీవితాన్ని జీవించేటటువంటి పరిస్థితిలోకి రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే దీనికి నిర్లక్ష్యంగా ఉంటారో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడరు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన మేరకు వారి జీవిత కార్యక్రమాలు కూడా ఉండవు. 15వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫజ్కురుని అజ్కురుకుం, ఏదైతే మీరు నన్ను స్మరించండి నేను మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ మనం మాట్లాడుకునే పుస్తకం మేరకు జ్ఞానం కలిగి ఉండి ఆరాధన చేసేటటువంటి వారందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని వారి యొక్క మరణం వరకు ఎటువంటి సమస్యలు ఈ ప్రపంచంలో రానికుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇస్లాం ధర్మం నుంచి బయటికి పోనీకుండా అల్లాహ్ తఆలా వారిని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను గుర్తుంచుకుంటాను అంటే దాని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని మరణం, దాని తర్వాత సమాధి జీవితం, దాని తర్వాత విచారణ జీవితం, దాని తర్వాత స్వర్గంలో వేసేంత వరకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏకైక ప్రయోజనం ఏదైతే ఉందో ఈ స్మరణ వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహము మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవము, అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహము మరియు అల్లాహ్ తఆలా యొక్క గౌరవం ఇటువంటి దాసులకు లభించడం జరుగుతుంది. దీని గురించి రసూలుల్లాహి സ്വല്ലല്ലാഹు అలైహి వసల్లం ఏమంటారంటే, యఖూలుల్లాహు తఆలా వ అనా మఅహు ఇజా జకరని ఫ ఇన్ జకరని ఫీ నఫ్సిహి జకర్తుహు ఫీ నఫ్సి, ఎవరైతే నన్ను తనలో తాను స్మరిస్తారో. కాబట్టి జ్ఞానం అంతా హృదయానికి సంబంధించిన అంశం. మనకు తెలుసులే అనుకుంటే సాక్ష్యాధారాలు లేకుండా, చదువుకోకుండా, నేర్చుకోకుండా, దాన్ని గుర్తుంచుకోకుండా, దాన్ని వల్ల వేసుకోకుండా, దాన్ని అసలు మనం పట్టించుకోకుండా ఉంటే నేను గుర్తుపెట్టుకున్నాను అని చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి విద్యాభ్యాసం, శిక్షణ అనేటటువంటిది ఇస్లాం ధర్మంలో చాలా ముఖ్యం. దీన్ని మర్చిపోవడం జరిగింది ప్రజలు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని ఎవరైతే ఆ జ్ఞానాన్ని తన హృదయంలో భద్రపరచుకోవడం జరుగుతుందో, దాని మేరకు మాట్లాడడం జరుగుతుందో, దాని మేరకు ఆరాధనలు సదాచరణలు చేయడం జరుగుతుందో, మగవారైనా సరే, ఆడవారైనా సరే, పిల్లలైనా సరే, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో ఎవరైతే ఉంటారో అల్లాహ్ తఆలా అటువంటి వారిని గుర్తుంచుకోవడం జరుగుతుంది. మరియు అల్లాహ్ తఆలా ఏమంటారంటే, వా ఇన్ జకరని ఫమాలా ఇన్ జకర్తహు ఫీ మలాయిన్ ఖైర్, అత్యుత్తమైనటువంటి ఫరిష్టాల సమావేశం. ఫరిష్టాలు చాలా అసలు లెక్కించలేనటువంటి ఫరిష్టాలు ఉన్నాయి. మనకు తెలియదు, వాటి సంఖ్య అల్లాహ్ తఆలాకు మాత్రమే తెలుసు. అయితే ఈ ఫరిష్టాలలో అత్యుత్తమైనటువంటి ఫరిష్టాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్షుకు దగ్గరగా ఉండేటటువంటి ఫరిష్టాలు. వారి సమావేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసే వ్యక్తిని గురించి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ఆరాధకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే అతని యొక్క పేరు తీసుకొని కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అత్యున్నతమైనటువంటి ఫరిష్టాల సమూహంలో. కాబట్టి ఎవరైనా సరే ఒక సమావేశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తుంచుకోవడం జరిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యంత ఉన్నతమైనటువంటి ఆ సమావేశంలో వారిని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. లేకపోతే 16వ అంశంలో ఎవరికైతే హృదయం ఉందో, ఎవరికైతే హృదయానికి జీవితం అవసరమో, హయా అల్ కల్బ్ అంటారు, ఎవరికైతే ఈ జీవితం జీవించడం అనేటటువంటి దానికి ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మీద అతని హృదయంలో జీవితం అనేటటువంటిది ప్రసాదించబడుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి ఈ ధర్మపరమైనటువంటి విషయాలు ఎవరి హృదయాల్లో ఉన్నావో అటువంటి వారి హృదయాలు అవి జీవితం లేనివిగా, నిర్జీవంగా, ఈ ప్రాపంచిక జీవిత అవసరాలకు మాత్రమే జీవిస్తూ ఉంటాయి తప్ప ఆ హృదయం ఏదైతే స్వర్గానికి పోయేటటువంటి జీవితానికి ఎప్పుడు కూడా పనికి రాదు. కాబట్టి ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఈ ప్రాధాన్యత అతని పరలోక జీవితానికి సంబంధించినటువంటి ఆ ప్రాముఖ్యతను పూర్తిగా నశింపజేస్తుంది. కాబట్టి ఈ హృదయాలు చనిపోయినటువంటి వ్యక్తులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిపూర్ణమైనటువంటి స్మరణకు దూరం కావడం జరుగుతుంది. దీని గురించి ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు ఏమంటారంటే, ఎప్పుడైతే చేప కొరకు నీరు ఎలాగా ఉంటుందో అదే విధంగా అల్లాహ్ తఆలా యొక్క స్మరణ ఒక మనిషి కొరకు ఉంటుంది. చేపను నీటిలో నుంచి బయటికి వేయడం వలన అది ఎలా చనిపోతుందో అల్లాహ్ తఆలా యొక్క స్మరణ లేనటువంటి వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో చనిపోయినటువంటి వాడుగా పరిగణించబడతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ గారు చెప్పినటువంటి అంశం అర్థమయ్యేటట్టు
మరియు దాని కొరకు మనం ఇప్పటి నుంచి అయినా కృషి చేసి మనం అహంకారంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి మరియు ఆయన యొక్క పరలోకానికి దూరం కాకుండా దాన్ని నేర్చుకునేటటువంటి సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. కాబట్టి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉందో దీన్ని వదిలిపెట్టి ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉంటారో అటువంటి వారి హృదయాలు నిర్జీవంగా మరియు జీవం లేనిటటువంటిగా అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా 17వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, ఈ విధంగా ఇది హృదయానికి మరియు ఆత్మకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అల్లాహ్ తాలా యొక్క స్మరణ అనేటటువంటిది మానవుని హృదయానికి మరియు అతని యొక్క ఆత్మకు ఉత్తేజాన్ని కలుగజేసేటటువంటి అంశం. దీన్ని ఎవరైతే వదిలిపెట్టడం జరుగుతుందో అటువంటి వాని ఆత్మ ఆ చీకటిలో, అంధకారంలో మగ్గడం జరుగుతుంది. దానికి ప్రాపంచిక జీవితం తప్ప పరలోక జీవితానికి సంబంధించిన ఏ విషయం కూడా అస్సలు అర్థము కాదు. కాబట్టి దాసుడు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను కోల్పోవడం జరగడం వలన, ఎప్పుడైతే కోల్పోవడం జరుగుతుందో అటువంటి వాడు అతని యొక్క బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని కోల్పోయినటువంటి వాడుగా పరిగణించబడతాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ లేనటువంటి శరీరాలు ఈ ప్రపంచంలో ఎటువంటి శక్తి, బలం లేనటువంటివిగా పరిగణించబడతాయి. మరియు ఆత్మలో కూడా బలం ఉండదు, శక్తి సామర్థ్యాలు ఉండవు. అటువంటి వారంతా కూడా ఇస్లాం ధర్మానికే తిరుగుబాటు చేసుకుంటూ ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆత్మను ఉత్తేజం చేసుకోవడం జరుగుతుందో అటువంటి వారికి ఈ ధర్మం అర్థమయ్యేటటువంటి పరిస్థితి కూడా చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లా గారు ఏమంటారంటే, నేను ఒకసారి ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా గారితో ఫజ్ర్ నమాజ్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నా. ఆయన ఫజ్ర్ నమాజ్ తర్వాత ఆయన మధ్యాహ్నం వరకు కూడా అల్లాహ్ తాలా స్మరణ చేసేటటువంటి వాడు. ఆయన అడగడం జరిగింది, ఎందుకు మీరు ఉదయం నుంచి మీరు ఈ అల్లాహ్ తాలా స్మరణ చేయడం జరిగింది అంటే, ఆయన ఇది నా అల్పాహారము, ఇది లేదు నా శరీరానికి శక్తి కలగదు. ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా గారు ఆయన ప్రాపంచిక జీవితంలో కూడా ఉత్తమమైన జీవితం జీవించిన వారు. మరియు ఆయన ధర్మపరమైనటువంటి చాలా రకాల పుస్తకాలను కూడా ఆయన ప్రపంచానికి అందించడం జరిగింది. మరియు ఈయన కత్తితో యుద్ధం చేసేటటువంటి వాడు. ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లా గారు కత్తితో యుద్ధం చేసేటటువంటి వాడు ఈయన. కాబట్టి ఇటువంటి వారు ఈ భూమిలో పుట్టడం జరిగింది, మరియు ఇటువంటి వారు వెళ్ళడం కూడా జరిగింది. కాకపోతే ఇటువంటి వారు జ్ఞానాన్ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది. అటువంటి వారిని మనం నమూనాగా తీసుకుంటే కనీసం మనల్ని మనం కాపాడుకునేంత అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ఆయన ఏమనేవాడంటే, ఇది నా అల్పాహారము, నా ఉదయం అల్పాహారం లేకపోతే నేను శక్తిని కోల్పోతాను. ఇదే విధంగా నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శక్తి సామర్థ్యాలను ఈ అల్పాహారంతోనే ప్రసాదించడం జరుగుతుంది. ఇక ఆయన ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారో అప్పుడు వేరే జిక్ర్ను చదవడం మొదలు పెడతారు. ఆయన విశ్రాంతి కూడా అల్లాహ్ తాలా స్మరణ చేయడంలోనే ఉంది. కాబట్టి 18వ అంశంలో ఇక్కడ షేక్ సాద్ ఏం చెప్తారంటే, ఎట్లయితే హృదయము ఏదైతే ఉందో ఈ హృదయము అనేటటువంటిది ఏదైతే మలినాలతో, నేరాలతో, పాపాలతో తుప్పు పట్టిపోవడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఈ తుప్పును తుప్పి పట్టిపోయి, అరిగిపోయి, కరిగిపోయి, తినివేయబడి ఉన్నటువంటి ఆ హృదయాన్ని పరిశుభ్రం చేసేటటువంటిది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ వలన మాత్రమే హృదయాలకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులు దూరం అయిపోతాయి. కాబట్టి చాలా మంది ఈ హృదయానికి సంబంధించినటువంటి చికిత్సలకు చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తూ ఉంటారు. అసలైన చికిత్స ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణగా షేక్ సాద్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా
చివరికి తుప్పు పట్టిపోయేటటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది. అదేవిధంగా హృదయం కూడా తుప్పు పట్టిపోతుంది, నీరసంగా అయిపోతుంది, చెడిపోతుంది, రంగును కోల్పోతుంది. మరియు ఆ హృదయము నిర్లక్ష్యం కారణంగా, అజాగ్రత్త కారణంగా ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి ఈ హృదయానికి సంబంధించినటువంటి శక్తి లేకపోవడం కారణంగానే చాలా మంది వారి శరీర అవయవాలను వారు మేనేజ్ చేసుకోలేకుండా పోతారు. రకరకాల డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కాపాడండి, మాకు ప్రాణం పోయండి, మాకు శక్తి వచ్చేట్టు చేయండి అంటూ ఉంటారు. శక్తి హృదయం నుంచి వస్తుంది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ నుంచి వస్తుంది. ప్రాపంచిక జీవితానికి బానిసలైపోయి ఆ ప్రాపంచిక జీవితంలో కొట్టుకుంటూ చనిపోయేటప్పుడు శక్తిని కోల్పోయి ఆ శరీర అవయవాలు వారికి పనికిరాక ఎక్కడో చోట మూలన మంచంలోనో లేకపోతే ఎక్కడో చోట ఆసుపత్రి మంచంలోనో వారి జీవితం ముగిసిపోతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ వలన ఆ వ్యక్తి చనిపోయేంత వరకు అతని యొక్క హృదయంలో చాలా శక్తి సామర్థ్యాలు మరియు బలాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించడం జరుగుతుంది. ఓ జ్ఞానవంతుడు ఆయన దాదాపుగా 60 సంవత్సరాలు మరియు 70 సంవత్సరాల వయసులో ఏమనేవాడంటే, నేను ఇవాళకి కూడా నా ఆరాధనలో గాని, నా ఉపవాసాల్లో గాని మరియు నా జీవితంలో గాని ఎటువంటి అలసటను పొందడం లేదు. కారణం ఏమని అడిగితే, నేను చాలా ఎక్కువగా అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేసేవాడిని. కాబట్టి యువకులు కూడా చాలా మంది వారి యొక్క జీవితంలో స్మరణ లేక వారి శరీరాల్లో ఉండేటటువంటి శక్తి కోల్పోయి కనీసం అల్లాహ్ తాలా యొక్క ధర్మంలో విధులు ఏదైతే నిర్వర్తించాలనో వాటిని కూడా నిర్వర్తించలేని పరిస్థితి వారి దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పశ్చాత్తాపం వలన, ఈ స్మరణ చేయడం వలన, ఎక్కువగా క్షమాపణ కోరుకోవడం వలన తిరిగి ఆ హృదయం ఏదైతే ఉందో తుప్పు పట్టి అరిగిపోయి కరిగివేయి తినివేయబడి ఉన్నటువంటి హృదయం పరిశుభ్రంగా కూడా అవుతుంది. మళ్ళీ దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితాన్ని ప్రసాదిస్తాడు. శరీరానికి ఏదైనా వయసు ఉంటుందేమో కానీ హృదయం బలంగా ఉంటే శరీరపు వయస్సు కూడా వారికి అర్థం కాకుండా జీవితాన్ని జీవిస్తారు. 60లో ఉన్న 20గా వారు జీవించేటటువంటి పరిస్థితి కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలోనే ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, పశ్చాత్తాపం, క్షమాపణ ఇటువంటి పనులు ఎవరైతే ఎక్కువగా చేయడం జరుగుతుందో అటువంటి వారి యొక్క హృదయం కూడా స్వచ్ఛమైనదిగా, పరిశుభ్రమైనదిగా మారిపోతుంది. మరియు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాపంచిక జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు కూడా చాలా ఎక్కువగా ప్రసాదించాడు. 19వ అంశంలో ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ పాపాలను, నేరాలను తుడిచివేయడం జరుగుతుంది మరియు వాటిని దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఎక్కువగా చేయడం జరుగుతుందో, నేరం జరిగితే, పాపం జరిగితే అటువంటి వారి పాపాలను, నేరాలను ఈ అల్లాహ్ తాలా యొక్క స్మరణ హృదయం మీద నుంచి తుడిచివేయడం జరుగుతుంది. హృదయం మీద నల్లటి మచ్చలుగా, పరదాలుగా, చీలికలు కూడా హృదయం మీద రావడం జరుగుతుంది. ఎక్కడైతే భూమి నీరు లేక పర్రెలుగా చీలిపోతుందో అదే విధంగా హృదయం కూడా చీలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, పశ్చాత్తాపం, క్షమాపణ వలన అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి వాటిని మంచిగా చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆ నెర్రెలు మరియు పర్రెలు తీరినటువంటి భూమి మీద అల్లాహ్ తాలా యొక్క వర్షం కురవడం వలన అది మళ్ళీ మంచిగా మారిపోతుంది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఈ హృదయాలను కూడా మంచిగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆగం అల్ హసనాత్, సదాచరణంలోకెల్లా గొప్ప సదాచరణ అయినటువంటి ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ అనేటటువంటిది చాలా సులభమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధనకు ఎవరైతే అలవాటు పడిపోవడం జరుగుతుందో ప్రాపంచిక జీవితంలో నేరాలకు కూడా దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది మరియు విశ్వాసులను ప్రేమించే పరిస్థితి ఉంటుంది. ఈ హృదయంలో ఈ నెర్రెలు, పర్రెలు చీలి దారుణంగా ఉండేటటువంటి ఆ హృదయం విశ్వాసులను కూడా ప్రేమించే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి పరిస్థితి మనం చూస్తానే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే సయ్యాత్ అల్ హసనాత్, సదాచరణలలో గొప్ప సదాచరణ అయినటువంటి ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చాలా రకాల చెడు ఆచరణలను తుడిచివేయడం జరుగుతుంది. కాబట్టి హృదయాలకు చికిత్స అనేటటువంటిది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన జరుగుతుంది. 20వ అంశంలో దాసుడికి అతని యొక్క రబ్బుకు మధ్య ఉన్నటువంటి అపరిచిత్వాన్ని ఇది దూరం చేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ఎప్పుడు తన రబ్బును తాను చూస్తున్నట్లుగా అతను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది మరియు అతని రబ్బు ద్వారా ఈ ప్రపంచంలో కావలసినటువంటి సౌకర్యాలు, అవసరాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ స్మరణ వలన అతని యొక్క రబ్బు ఎల్లవేళలా గుర్తుండడం జరుగుతుంది.
మరియు ఆ పరిచయంతో అతను ఎల్లవేళలా ఈ ప్రపంచంలో ఒక మంచి విధానంతో జీవితం కూడా జీవించడం జరుగుతుంది, ధైర్యంగా కూడా జీవించడం జరుగుతుంది. ఎటువంటి ప్రలోభాలకు, ఆశలకు, కామ క్రీడలకు వెళ్లకుండా అతను నియంత్రించుకోగలుగుతాడు. అన్ని కూడా ధర్మపరంగా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ స్మరణకు దూరం కావడం, నిర్లక్ష్యంగా ఉండడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రబ్బుతో ఆ అపరిచత్వం ఎక్కువ అయిపోవడం వలన అటువంటి వారికి ప్రతి ఒక్క విషయం కూడా మంచి దూరం అయిపోవడం జరుగుతుంది. మరియు అటువంటి వారు చెడులో మునిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి 21వ అంశంలో ఎవరైతే తన రబ్బును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అతన్ని పవిత్రుడుగా ఖరారు చేస్తూ మరియు అతన్ని ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటే కష్ట సమయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని గుర్తుంచుకుంటాడు మరియు అతని యొక్క కష్టాలను కూడా దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన ఇవన్నీ కూడా ప్రయోజనాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరిగింది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ గారు, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయం ఏం చెప్తారంటే, ఇన్న మిమ్మా తజ్కురూన మిన్ జలాలిల్లాహి వత్తస్బీహ వత్తహ్లీల వత్తహమీద యన్అతిఫున హౌలల్ అర్షి లహున్న దవియున్ కదవియ్యి అన్నహు తజ్కిరు బిసాహిబిహా అమా యుహిబ్బు అహదకుం అయ్యకూన లహు ఔలా యజాల లహు మై యుదక్కిరు బిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనాన్ని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే ప్రశంసిస్తారో, అల్లాహ్ తాలాను పరమ పవిత్రుడుగా ఖరారు చేస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను నిజ ఆరాధ్యుడుగా చెబుతారో, అంటే పరమ పవిత్రమైనటువంటి స్మరణను ఎవరైతే చేయడం జరుగుతుందో, ఈ విషయాలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సింహాసనం చుట్టూ ఏ విధంగా తేనె తీగలు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయో తేనె తెట్టె చుట్టూ, ఆ విధంగా ఈ స్మరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సింహాసనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరియు ఆ పలికిన వ్యక్తిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు గుర్తు చేస్తూ ఉంటాయి. వారి పేరు తీసుకొని మరి ఈ వ్యక్తి మిమ్మల్ని స్మరిస్తున్నాడు, ఈ వ్యక్తి మిమ్మల్ని సుబ్హానల్లాహ్ అన్నాడు, అల్హమ్దులిల్లాహ్ అన్నాడు, ఈ వ్యక్తి మిమ్మల్ని లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్షు అది చాలా గొప్ప సృష్టి రాశి. దాని పొడవు వెడల్పు అల్లాహ్ తాలాకు తప్ప ఎవరికి తెలియదు. అటువంటి ఆ అర్షు చుట్టూ తిరుగుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అతని పేరును గుర్తు చేయడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వాడిని కూడా గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేయకుండా ఈ ప్రాపంచిక జీవితంలో అతి కొద్ది సంపదతో, కేవలం అహంకారంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, బలవంతపు విధానాలతో, హఠంతో, మంకు పట్టుతో ఎవరైతే జీవిస్తూ జ్ఞానం నేర్చుకోరో అటువంటి వారు ఇటువంటి వాటికి అన్నింటికీ దూరంగా ఉంటారు. ఇబ్నే మాజా, ముస్నద్ అహ్మద్ మరియు ఇతరులు ఈ హదీసును తేవడం జరిగింది. అల్బానీ రహిమహుల్లాహ్ గారు దీన్ని సహీ అని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే 22వ విషయంలో ఎవరైతే సంతోష సమయాల్లో ఉన్నారో, సంతోషంగా ఉంటూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను చేసేటటువంటి వాళ్ళు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి ఎప్పుడైనా భూమి మీద వాళ్ళు చేసినటువంటి కష్టాలు ఏదైతే నేరాల వలన రావడం జరుగుతుందో అటువంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మరియు అటువంటి వారికి సంబంధించినటువంటి కష్టాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే అతడు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి పరీక్ష కోసం ఎన్ని కష్టాలు అవతరింపజేసినా కూడా అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అవసరం కలిగి ఉన్నాను అంటాడు. అటువంటి అప్పుడు ఫరిష్టాలు ఈ విధంగా అల్లాహ్ తాలాతో అంటారు, ఓ రబ్, ఇది బాగా తెలిసిన దాసుడి నుండి సుపరిచితమైనటువంటి స్వరమే. ఈ స్వరము, ఈ దువా చేసేటటువంటి వ్యక్తి, బాగా స్మరణ చేసేటటువంటి వ్యక్తి, ఓ రబ్, ఇతన్ని నువ్వు రక్షించు, ఇతన్ని నువ్వు కాపాడు, ఇతని యొక్క ఆ కష్టాలను తీర్చు. కాబట్టి ఏదైతే స్వరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తూ ఉంటుందో ఆ స్మరం ఎప్పుడు కష్టాల్లో వెళ్ళినా కూడా ఆ స్వరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా సులభంగా, అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని గుర్తించడం, మరియు అన్ని స్వరాలను అల్లాహ్ తాలా గుర్తిస్తాడు. అయితే అల్లాహ్ తాలా స్మరణ చేసే స్వరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే దానికి సంబంధించినటువంటి సమస్యలను దూరం చేయడం కూడా జరుగుతుంది. దీని గురించి ఇబ్నే అబీ షైబా అల్ ముసన్నఫ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష నుండి కాపాడేటటువంటి అంశం కూడా అవుతుంది. 23వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మానవునికి ప్రాపంచిక జీవితంలో అయినా సరే మరియు పరలోక జీవితంలో అయినా సరే ఏదైనా శిక్షలు ఉంటే అక్కడ స్మరణ అనేటటువంటిది అతనికి అడ్డంగా రావడం జరుగుతుంది.
ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారికి ఏం చెప్పారంటే, మా షైఉన్ అన్జీ మిన్ అజాబిల్లాహి మిన్ జిక్రిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుండి తనను తాను రక్షించుకోవడానికి ఏ వ్యక్తి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరణ చేయడంలో, ఆయన్ను పిలవడంలో మరియు వేడుకోవడంలో నిమగ్నమై ఉంటే ఎక్కువ ఏమీ చేయలేడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్న్ అబీ షైబా అల్ ముసన్నఫ్, తిర్మిజీలో, ముస్తద్రక్ హాకింలో, సహీ అల్బానీ గారు దీన్ని సహీ అని చెప్పడం జరిగింది. చాలా విషయాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించిన అంశాలను విని అర్థం చేసుకొని వాటిని గురించి బాగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయ్యే విధంగా, ఆయన మన గురించి సంతోషపడే విధంగా ఆచరణ చేసే సౌభాగ్యం మనకు, మన భార్య బిడ్డలకు అందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమని వ రహమకుముల్లాహ్ ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్య్ వయ'iదుకుం లఅల్లకుం తదక్కరూన్. వల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.